రంగారెడ్డి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి సూచనల మేరకు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష నాయకులపై కేంద్ర సంస్థల వాడకంతో రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని నేషనల్ హెరాల్డ్ కేసు ఇదే క్రమంలో ముందుకెళ్తుంది. ఇది చట్టపరమైన కేసు కాదు. రాహుల్ గాంధీ వంటి నాయకుడిపై వ్యతిరేకత కారణంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన చిత్తశుద్ధి లేని చర్య అని ఈ సందర్భంగా నాయకులు బొంతల రాజేష్ మరియు మహిళా నాయకురాలు మాట్లాడుతూ, ఈరోజు సోనియా గాంధీపై రాహుల్ గాంధీపై ఈడీ కేసులు నమోదు చేసిన బీజేపీ ప్రభుత్వం ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో చేస్తుంది. మరి ఇవన్నీ తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ వాదులంతా కూడా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ అయితేనేమి, రాజీవ్ గాంధీ అయితేనేమి, మరి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మేము సవాల్గా మీ మీడియా ద్వారా చెప్తున్నాము, బీజేపీ పార్టీ ఎవరైనా ఒక్కడు కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే చరిత్ర ఉందా, అది ఒక కాంగ్రెస్ పార్టీగా ఉందా అని చెప్పి మరి ఈడీ బీజేపీ వెంటనే వాళ్ళ మీద పెట్టిన కేసులు విరమించుకోవాలని చెప్పి మరి ఖచ్చితంగా విరమించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం ఏకమై మరి దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నాం. భారత్ జోడో యాత్రలో మరి ఏదైతే పేదలను చూసిండు, రైతులను చూసిండు, వాళ్ళ బాగోగుల కోసం ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్న దానిలో భాగంగా మరి ఏదైతే ఏబీసీ వర్గీకరణ అయితేంది, బీసీ వర్గీకరణ అయితేంది, బీసీ 42% మరి రిజర్వేషన్ అయితేంది, ఇదంతా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఘనతే. మరి నీ కేంద్ర పాలిత ప్రాంతంలో 18 రాష్ట్రాల్లో మీ బీజేపీ ప్రభుత్వం మరి కేంద్రంలో ఉంది. సన్నబి పోసే చరిత్ర ఎక్కడైనా ఉందా? అది తెలంగాణ పార్టీకే చెందుతుంది, అది సీఎం రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లు కానీ, ఎంపీటీ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్ కానీ కాంగ్రెస్ పట్టం కడితేనే పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో కక్షపూరితంగా వాళ్ళ ఎదుగుదలను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారిని ఓర్వలేక వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసే ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నారో మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రామగుండంలో ఇక్కడ మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నేతృత్వంలో అలాగే మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వము మరి ఏదైతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారో మేము తప్పకుండా తెలియజేస్తా ఉన్నాము. వాళ్ళు ప్రజల కోసం, దేశ ప్రజల కోసము ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, దేశ ప్రజల కోసము పదవులను సైతం త్యాగం చేసినటువంటి కుటుంబం. మీ మొహాలకు ఎన్నడన్నా ఎవరి కోసమన్నా మీకు త్యాగం చేశారా, ఏం చేశారని మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఇరికించాలని ఓర్వలేని రాజకీయ కుట్రతోటి ఇలాంటి సన్నివేశాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు వెనక్కి తీసుకోవాలి. తీసుకోకుంటే తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. వారి గుండెల్లో ప్రజలు ఉన్నారు, దేశ ప్రజలు ఉన్నారు. ప్రజలంతా కూడా ఏకమైతా ఉన్నారు. మిమ్మల్ని తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ సమయం ఆసన్నమైతా ఉన్నది. మీరు వెనక్కి తీసుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకురాలు మరియు అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.